నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పేకలేకపోయాడు, వెళ్ళాడు కదా. ఓ రోజంతా సమయం వృధా ప్రయాసం వచ్చుకొని విస్తన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా. చెప్పనండి, ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పమనండి. అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూములు మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం, ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే వారి గురించి మాట్లాడడం మానేసి నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు, అది నీకు ఏం స్థాయి ఉందని మాట్లాడతావు, ఏముందని మాట్లాడతావు? మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేసి గంజాయి మాఫియా చేస్తున్నాను, డ్రగ్ మాఫియా చేస్తున్నానని అంటాడు. ఎంత అన్యాయం అండి ఇది. నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. మీ అయ్యన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా? గంటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదా ఆ మాట? గంజాయి డాన్లని, వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన, నువ్వు మమ్మల్ని అంటున్నావు, పక్కన 840ని 1680ని పక్కన పెట్టుకొని. సరే, నీ తండ్రి అంటే ఇంక అడగక్కర్లా, నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రే కనబడతాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏదో సామెత చెప్పినట్టు మీరందరూ కూడా వచ్చి మాలాంటి వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు. ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా, ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము. మొన్న మీరు వచ్చారు కదా, మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళాం. ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 2025 డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకుని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఉద్దానన్స్ దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి, ట్రైబల్ యూనివర్సిటీల దగ్గర నుంచి, అదాని డేటా సెంటర్లు కానీ, ఇన్ఫోసిస్ లాంటి ప్లాంట్లు కానీ, లేదా యొకోహోమా టైర్ కంపెనీ కానీ, బల్క్ డ్రగ్ పార్కులు కానీ, రేపు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు కానీ అంటాడు. నేను మంత్రిగా ఉండుంటే 100 లెటర్లు రాసి ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చేస్తారని అంటాడు. లేఖలు రాస్తే ఉద్యోగాలు రావు, ప్రతిభ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఎంతమందికి ఇచ్చావు నువ్వు? లేఖలు ఇచ్చిస్తే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు? మనమే పెద్ద మేధావి, మళ్ళీ నువ్వు ఆయన మంత్రిగా ఉంటే లేఖలు రాసి ఇచ్చేస్తానంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారట. ఎప్పుడన్నా స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, స్థానిక యువతకి 75% ఉద్యోగావకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ, నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? ఒకసారి చెప్పమని. ఈరోజు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75% స్థానికులకి ఉద్యోగావకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం అది. సంతకాలు పెట్టిస్తే రేపు నా లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే రేపు అందరూ చదువు మానేసి అందరూ నా ఇంటి ముందు లైన్ కట్టేస్తారు. కట్టేసి సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ, మినిస్టర్ గారు లేఖలు రాసి ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే కంపెనీలు నడుపుకోక్కర్లేదు. ఏం మాట్లాడుతావు? కాస్త బుర్ర ఉందా నీకు? అందుకే నీకు ఈ పేరు పెట్టారు.
నీకు ఈ పేరు పెట్టిందే దానికి. ఇష్టం వచ్చినటువంటి మాటలు. నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు. చెప్పు, నీకు మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు. లేదా మీ తాతగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మీ అమ్మమ్మ గారు అయినటువంటి లక్ష్మీపార్వతి గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పు. లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన. లేదా మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారు ఒకసారి చెప్పు. లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా. లేదా నువ్వు దత్త తెచ్చుకున్నట్టు మీ పవన్ అన్నయ్య ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి పవనన్నా ఎప్పుడన్నా పిలిచావా మీ ఇంట్లో ఏమన్నా పవనన్నా అని పిలుస్తున్నాడు. పోనా ఆ దత్త తెచ్చుకున్నటువంటి ఆ పవనన్నయ్య మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా. ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవనన్నయ్య. మీ పవనన్నయ్య గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తెచ్చుకున్నా. మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు. ఒకసారి ప్రజలకు చెప్పు ఇవన్నీ. ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిలి గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడని మంత్రిని చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశాడా. నువ్వు కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ సభ్యుల బంధుత్వాల గురించి, బంధాల గురించి సిగ్గులేదు మాట్లాడడానికి. నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు.